సిటీ న్యూస్ కు స్వాగతం. మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గిలకలదిండిలో తన ప్రచారాన్ని రెండవ రోజు కొనసాగించారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గిలకలదిండిలో తన ప్రచారాన్ని రెండవ రోజు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తిరుమలశెట్టి వరప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పేర్ని కిట్టుకు ఘన స్వాగతం పలికారు. గిలకలదిండిలో గడప గడపకు కిట్టు వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాలు వివరాలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేశారు. మరోమారు వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మచిలీపట్నం పోర్టు దశ దిశ మారతాయని, యువతకు ఉద్యోగావకాశాలు కలుగుతాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను బందరు ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిట్టు కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిలకలదిండిలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, అభిమానులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి గిలకలదిండిలో గడప గడపకు మన కిట్టుబాబు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కిట్టుబాబుకి నీరాజనాలు పలుకుతున్నారు. జగన్ గారు చేసిన పథకాలు, ప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు తృప్తితో ఉండి ఈరోజు మేమంతా మీకే సపోర్ట్ చేసి మీకు ఓట్లు వేస్తామని తెలియజేస్తున్నారు. అలాగే పేర్ని నాని గారు చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకొని కిట్టుబాబు గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ గడప గడపకు అనే కార్యక్రమానికి హాజరయ్యి చాలా సంతోషంగా పేర్ని కిట్టుబాబు గారికి నీరాజనాలు తెలియజేస్తున్నాం. గడప గడప కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టుబాబు గారికి చాలా ఉత్సాహంగా కార్యకర్తలంతా గడప గడప తిరుగుతూ హారతులు పడుతూ మంచి ఉత్సాహం తిరుగుతున్నారు. ఇలాగే వాళ్ళ నాన్నగారికి 2004లో నలుగురు నరసరావు మీద నిలబడితే 33,000 మెజార్టీతో ఎలాగా వచ్చిందో ఇంకొక 7,000 కలిపి 40,000 మెజార్టీతో మా మత్స్యకారులంతా కిట్టుబాబు గారికి అఖండ విజయం చేకూరుతామని. గిలకలదిండి 20వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేర్ని కిట్టుబాబు గారు గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమం ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబం ఆరతులతో నిరాజన పడుతుంది. ఎందుకనంటే దీనికి ముఖ్య కారణం గత పాలకుల్లో కానీ ఎన్నడూ లేని విధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకి ఇంటికొచ్చి, అయ్యా మాకు పింఛన్ ఇంటికి వస్తుంది, మాకు మత్స్యకార భరోసా వస్తుంది, అమ్మఒడి పడుతుంది, చెయ్యూత, ఆసరా, ప్రతి పథకం కాడ మా ఇంటికి వచ్చి ఎవరో మధ్యవర్తి దళారీలు లేకుండా వాలంటరీ వచ్చి మాకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ కాగితం కావాలన్నా ప్రతి ఒక్కరూ అయ్యా కరోనాలో నువ్వు చేసిన సేవలు మర్చిపోలేం అయ్యా కిట్టుబాబు, నిన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం మంద నియోజకవర్గంలో. అలాగే రాష్ట్రంలో మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం మాకు ఎంతన్నా ఉంది. ఈ కోటాలు గీటాలు మూటగట్టి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పెడన మున్సిపాలిటీలో 3 రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తామని కమిషనర్ తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పెడన మున్సిపాలిటీలో 3 రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా చేస్తామని కమిషనర్ బి వెంకటరామయ్య తెలిపారు. వేసవిలో రా వాటర్ అందించే తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. ప్రజలు త్రాగునీటిని పొదుపుగా వాడుకోవాలని, వృధా చేయరాదని ఆయన పేర్కొన్నారు. అసౌకర్యాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహృదయంతో మున్సిపాలిటీకి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను మున్సిపల్ కమిషన్ మాట్లాడుతున్నాను. గౌరవ కలెక్టర్ గారు మరియు రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పట్టణంలో ప్రతిరోజు నీటి సరఫరా ఇవ్వవలసిందిగా ఆదేశించినారు. కానీ తరకటూరు ఎస్ఎస్ బ్యాంక్ దగ్గర నీటి నిల్వలు తగ్గిపోయినందువలన ప్రజలకు ప్రతిరోజు నీరిచ్చే అవకాశం లేదు. ప్రజలు సహృద్భావంతో అర్థం చేసుకొని కొద్ది రోజులు మాతో సహకరించి ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. రేపటి నుంచి అంటే 28/3/2024 నుంచి ప్రతిరోజు కాకుండా 3 రోజులకు ఒక పర్యాయము ఒకే రోజు అన్ని ప్రాంతాల్లో కూడా నీరు సరఫరా చేయబడుతుంది. ప్రజలందరూ ఆలోచించవలసిన విషయం, ఆ రోజు సరఫరా నీటిని 2 రోజులు నిల్వ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే మీకు ఎన్నో అవసరాలు ఉంటాయి. వాటన్నిటినీ మీరు ఆలోచించి ఆ నీటిని నిల్వ చేసుకొని 3వ రోజు మళ్ళీ మున్సిపల్ అధికారులు వచ్చే నీటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ విపత్కర పరిస్థితి
కొద్ది కాలం మాత్రమే మనకు ఉంటుంది. మన రాష్ట్ర స్థాయి అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ అనునిత్యము ప్రజల గురించి ఆలోచిస్తూ వారికి ఇవ్వాల్సిన నీటిని. అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద 10 కుటుంబాలు పోతన ప్రభు ఆధ్వర్యంలో వైసీపీలో చేరాయి. అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం వద్ద 10 కుటుంబాలు పోతన ప్రభు ఆధ్వర్యంలో వైసీపీలో చేరాయి. జనసేన పార్టీ నుంచి వైసీపీలో చేరిన నరహరిశెట్టి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీకి చెందిన అర్జా ఏడుకొండలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానిక శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల వైసీపీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొకిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, కోడూరు జెడ్పీటీసీ యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ, పార్టీ కన్వీనర్ పరిసే మాధవరావు, ఎంపీటీసీ బడే హేమగంగాధర్, ముద్దినేని చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అవనిగడ్డ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అవనిగడ్డ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో మొత్తం 267 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,11,108 మంది నమోదైనట్లు తెలిపారు. అందులో పురుషులు 1,04,037, స్త్రీలు 1,07,053, థర్డ్ జెండర్ 18 మందిని గుర్తించినట్లు తెలియజేశారు. వికలాంగ ఓటర్లు 4,479, 85 సంవత్సరాల పైబడిన వృద్ధులు 1,471 మందిని గుర్తించి వారికి ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలింగ్ సిబ్బంది అందరికీ ట్రైనింగ్ క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 53 గుర్తించినట్లు తెలియజేశారు. 140 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో 1,250 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 2 చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఈ 2 చెక్పోస్టుల ద్వారా ఇప్పటి వరకు 35 లక్షల రూపాయల నగదు, 165 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 9 మంది గన్ లైసెన్సుదారులను గుర్తించి వారి వద్ద నుంచి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ వారు నెల 16వ తారీఖున మనకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చేటప్పటికి 4వ విడతలో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు చేయటకు సంకల్పించారు. అందులో భాగంగా నోటిఫికేషన్ వచ్చే నెల 18వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి 25-4 ఏప్రిల్ వరకు కూడా నామినేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. 26వ తారీఖున ఏప్రిల్ నామినేషన్స్ పెట్టి అలాగే విత్డ్రాల్కి లాస్ట్ డేట్ 29 ఏప్రిల్. ఎలక్షన్ మే 13వ తారీఖున నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆ షెడ్యూల్ తగ్గట్టుగానే అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముందుగా మనకు అవనిగడ్డ నియోజకవర్గంలో 267 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 267 పోలింగ్ కేంద్రాలను అట్లాగే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే మండల తహసీల్దార్స్ అట్లాగే రిటర్నింగ్ నేను అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. డిఎస్పీ గారు నేను ఒక 2 రోజుల క్రితమే మనకు లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో లంక గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. సెక్యూరిటీ ఏర్పాట్లు ఎట్లా ఉండాలి, పోలింగ్ సిబ్బందిని ఎట్లా తీసుకెళ్ళాలి, ఏమేమి అక్కడ ఫెసిలిటీస్ కల్పించడానికి ఏమి చర్యలు తీసుకోవాలన్నీ కూడా స్థానిక సిఐలు, ఎస్ఐ గారు అట్లాగే డిఎస్పీ గారు నేను సంబంధిత తహసీల్దారు అందరూ కూడా పరిశీలించడం జరిగింది. మన అవనగడ్డ సబ్ డివిజన్ ఏరియాలో 2 సర్కిల్స్, అవనగడ్డ సర్కిల్, కల్పల్ సర్కిల్, అలాగే 6 పోలీస్ స్టేషన్లు. అంటే బొమ్మదేవి అనేది ఇంకా అఫిషియల్గా కాదు, 5 పోలీస్ స్టేషన్లు ఎక్కడ వస్తాయి మనకి. ఇవన్నింటిలో ప్రస్తుతానికి మేము ఇంతవరకు మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత సుమారుగా 1250 మందిని బైండ్ ఓవర్ చేస్తడం జరిగింది. అండర్ సెక్షన్ 110 కానీ 107, 106 CFPC ప్రకారం కానీ రకరకాల కేసుల్లో ముందు రోడ్ షీట్స్ కానీ బ్యాడ్ ఎలిమెంట్స్ కానీ అలాగే ఏమైనా గ్రూప్ తగాదాలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళ వల్ల రేపు మన ఫ్యూచర్లో మనకి ఎలక్షన్ టైం ప్రాసెస్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళందరూ ముందుగానే బైండ్ ఓవర్ చేసాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మేము పొలిటికల్ ట్రౌల్ బంకర్స్, ఇంకా ట్రౌల్ బంకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని బ్యాడ్ ఎలిమెంట్స్ ఇంకా రాబోయే రోజు మన దృష్టికి వచ్చే వాళ్ళందరూ కూడా మేము ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరినీ కన్సర్న్ మన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర కన్సర్న్ మండలాల్లో ఇంట్లో కూడా బైండ్ అవుట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి షూరిటీ పాయింట్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతానికి మనం ఒక 162 లీటర్లు అంటే ఈ మన దగ్గర IMFL ఏదైతే ఉందో ఈ షాపులను అమ్మి బయట దిగి వచ్చి అక్కడ అమ్ముతూ తీసుకెళ్ళడం జరుగుతుంది.
అటువంటి 165 బాటిల్స్ మనం లీటర్స్ ఈ లిక్కర్ కూడా మనం సీజ్ చేసిన జరిగింది, కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇంకా అది ఆ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది. అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించే వరకు అందరూ సంయమనం పాటించాలని అవనిగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు గుడివాక శేషుబాబు విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ప్రకటన వచ్చే వరకు నియోజకవర్గ జన సైనికులు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షుడు గుడివాక శేషుబాబు విజ్ఞప్తి చేశారు. ఆయన అవనిగడ్డలో మీడియాతో మాట్లాడుతూ 2 రోజులుగా టీడీపీ శ్రేణులు రాజీనామాలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ తరపున మండలి బుద్ధప్రసాద్కు టికెట్ రాకపోవడం, బుద్ధప్రసాద్తో కనీసం చర్చలు కూడా చేయకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆవేదనలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ఒకరిద్దరు ఆవేదనలో మాట్లాడినా ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ జనసేనను ఒక్క మాట కూడా అనలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గ అభ్యర్థిని ఖరారు చేసే వరకు జనసేన నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని శేషుబాబు సూచించారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో ఈ శ్రేణులందరూ కూడా, పార్టీల శ్రేణులందరూ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు అని చెప్పి కొంచెం నిరాశలో ఉన్నారు. అలాగే టీడీపీ తరఫున ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నటువంటి మండల బుద్ధప్రసాద్ గారికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూ నిన్న ఒక మీటింగ్ లాంటిది ఒకటి పెట్టుకుని వాళ్ళు కూడా మేము రాజీనామా చేస్తాము, పార్టీ మమ్మల్ని గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి గాను అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన శ్రేణులందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం. మనం ఎవరైనా సరే ఏ విధంగా ఒకరిద్దరు మాట్లాడినప్పటికీ మన అధిష్టానం నిర్ణయించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ సమయంలో సంయమనం పాటిస్తూ ఒకరిద్దరు ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ మనం తొందరపడి రెస్పాండ్ అవ్వొద్దు. అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా ఎక్కడా కూడా జనసేన పార్టీని కించపరుస్తూ మాట్లాడినట్టు కూడా ఎక్కడ కనపడట్లేదు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సీటు కావాలని కోరుకున్నారు అవనగడ్డలో, అది రాలేదు కాబట్టి జనరల్గా ఆవేదన అనేది ఉండటం సహజం. అలాగే అధిష్టానం నిర్ణయించినట్టు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే అత్యధిక మంది టీడీపీ శ్రేణులు కూడా చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఈ సమయంలో అందరం కూడా సంయమనం పాటించి వాళ్ళకు కూడా అధిష్టానం నుంచి పిలుపు రావాలని, మనందరం కూడా సంయమనంతో ఒకరికొకరు అర్థం చేసుకుని మన అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకునే వరకు కూడా ఎవ్వరూ కూడా బయటకు ఎటువంటి అసత్య ప్రచారాలు చేయవద్దు, నమ్మవద్దు. చిన్నపాండ్రాక గ్రామంలో అనధికారిక పైప్ లైన్లను తొలగిస్తున్న క్రమంలో గ్రామస్తులకు, అధికారులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. చిన్నపాండ్రాకలో అనధికారిక పైప్ లైన్లు తొలగిస్తున్న క్రమంలో గ్రామస్తులు, అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. మల్లేశ్వరం సిడబ్ల్యూసి స్కీమ్ ద్వారా చిన్నపాండ్రాక, రామాపురం, సీతారామపురం, ఇంతేరు, ఒప్పులూరు గ్రామాలకు గత 27 సంవత్సరాలుగా త్రాగునీరు సరఫరా జరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో జనాభా సంఖ్య పెరిగినప్పటికీ కుళాయిల సంఖ్య పెరగలేదు. ఇంతేరు, రామాపురం వెళ్లే మెయిన్ పైప్ లైన్ పై 4 ఏళ్లలో చిన్నపాండ్రాక గ్రామస్తులు సుమారు 120కు పైగా అనధికారికంగా పైప్ లైన్లు వేయడంతో క్రింద ఉన్న గ్రామాలకు నీళ్లు నిలిచిపోయాయి. కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృత్తివెన్ను ఏఈ అనధికారికంగా ఉన్న పైప్ లైన్లు తొలగిస్తుండగా గ్రామస్తులు వారిపై తిరగబడడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ప్రత్యామ్నాయంగా తాగునీరు అందించి ఆ పైప్ లైన్లు తొలగించాల్సిందిగా గ్రామస్తులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కనీసం 20 నుండి 25 కుటుంబాలకు ఒక పంచాయతీ కుళాయి ఉంటే తమకు నీళ్లు ఏమి సరిపోతాయంటూ పంచాయతీ వద్ద రోడ్డుపై బైఠాయించడంతో ఓఎన్జీసీ ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమకు ఎటువంటి సమాచారం లేకుండా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగేశ్వరరావు తమ వద్ద కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని, కనుకనే ఈ అనధికారిక పైపులను తొలగిస్తున్నామని చెబుతున్నారని, నిజానికి వారి వద్ద ఎటువంటి ఆదేశాలు లేవని, ఇదంతా ఏఈ అత్యుత్సాహం అన్నారు. ఒక్కొక్కరు సుమారు 15,000 రూపాయలు వెచ్చించి పైప్లైన్ వేయించుకుంటే ఈ విధంగా సమాచారం లేకుండా డమ్మీలు వేస్తారా అంటూ గ్రామస్తులు ఏఈను నిలదీశారు. చిన్నపాండ్రాక గ్రామం చుట్టుపక్కల సుమారు 16 ఓఎన్జీసీ రిగ్గుల ద్వారా తమ సంపద దోచుకుపోతూ 7 సంవత్సరాలుగా తమ గ్రామానికి చేసిందేమీ లేదన్నారు. మా పాండ్రాక నీళ్లు సౌకర్యం లేదు. ఇంతేరు పైపులు ఉండే, ఉప్పులూరు పైపులు ఉండే. ఇప్పుడు వాళ్ళు పైపుల్లో వేసుకున్నాం అనుకో, మేము మాకు నీళ్ళు లేక వాళ్ళు దెబ్బలాడుతున్నారు. ఇంతేరు వాళ్ళు వస్తున్నారు, ఏళ్ళ పైపులు వేసుకున్నాం అనుకో వీళ్ళు దెబ్బలాడుతున్నారు. ఇప్పుడు ఆ సమస్య ఈ సమస్య లేకుండా మాకు పాండ్రాక తెచ్చాక మాకు పైపు కావాలి. మా పాండ్రాక వాళ్ళకి నీళ్లు కావాలి, మాకు నీరు లేదు. మాకు తాగునీరు కాడ బిందె 5 రూపాయలు ఎట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. పచ్చాక మా కుటుంబం ఉంది, 3 బిందెలు నీళ్లు తాగుతున్నాం, 3 ఐదు 15 ఎట్టి కొనుక్కోవాలి. అది ఆ నీళ్లు కాడ లేకుండా మీరు ఏనాడో 20-25 ఏళ్ళ నాడు యాసగారం ఉన్నప్పుడు చెరువంతా బాగు చేశాడు. ఏసు శుభ్రంగా ఆయనే రప్పించాడు మంచినీళ్ళు కాడ. ఆనాడు మాకు మంచినీళ్ళ వచ్చిన పంపులతో మంచినీళ్ళు తాగేవాళ్ళం, వాడుకునేవాళ్ళం. ఆ ప్రాబ్లం ఏం లేదు మాకు అప్పుడు. ఇప్పుడు 20 ఏళ్ళ బట్టి 25 ఏళ్ళ బట్టి ఇక్కడ మేము నీళ్ళకు ముఖమాతున్నాం.
ఎవరు మీటింగ్ వచ్చినా ఎవరు మీటింగ్ చెప్పినా కూడా వాడుకుంటా నీళ్ళే కానీ అసలు తాగడానికి కానీ ఏమీ లేవు. తాగడానికి కొనుక్కుంటున్నాము నీళ్లు. అందరం వేయించుకున్నాం, వేలు ఖర్చు పెట్టుకుని పంపులు వేయించుకున్నాం. ఒక పంపు కాడికి బోళ్ళన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని మా కష్టంతో పంపులు కట్టుకుని మేము వేయించుకుంటే ఈ రోజున ఇట్లా పీకేశారు మరి పంపులు. మరి స్కూల్లో మరి మా కరెంట్ కూడా బోళ్ళంతా రేట్ అయిపోతుంది. కరెంట్ బిల్లు కూడా మేము కట్టుకోలేకపోతున్నాము. బోళ్ళంతా బిల్లులు వచ్చేస్తున్నాయి, అది కూడా కట్టుకోలేకపోతుంది. మాకు ఉచిత కరెంట్ కావాలి. మరి ఓన్జీసీ వాళ్ళు తిరుగుతున్నారంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. మా ఊరి మీద బోల్డ్ అంత ఆదాయం వాళ్ళు తీసుకుంటున్నారు. మాకు ₹1 కూడా సహాయం చేస్తలా. కట్ చేస్తారు మొత్తం మా లైన్లన్నీ. మాకు పచ్చాక పాండ్రాక నీళ్లు వదిలినాక అప్పుడు వాళ్ళు కట్ చేసుకుంటారు, ఏం చేస్తున్నారో చేసుకోవాలి. మాకు పాండ్రాక పచ్చాక నీళ్లు కావాలండి. నీళ్ళు అయితే మేము ఇప్పుడు ఎవరి లైన్ల జోలికి వెళ్ళాం, ఏ ఉప్పునూరు జోలికి వెళ్ళాం. నీళ్ళ విషయంలో మట్టికి సాయంత్రం దారిని అసలు 5 సంవత్సరాలు మా పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల మట్టి నేను చూస్తానే ఉన్నా ఇక్కడ నీళ్లు. అసలు ఎప్పుడు దరిద్రమే, ఈ ఊరంత నీళ్లు ఎక్కడ లేదు అసలు. ఎప్పుడు మేము బకెట్లు ఇచ్చుకుని నీళ్ళు పెళ్ళైన కాంచి కూడా మేము అందరం ఎవరికాళ్ళు బకెట్లు ఇచ్చుకుని నీళ్ళు తోడుకుంటే సరిపోయింది. ఇప్పుడు దాకా 1 సంవత్సరం వరకేమో మేము ఇప్పుడు ఎవరికాళ్ళు వేసుకుంది. 1 సంవత్సరమే అయింది. ఇది ద్వారా కూడా జరగాలండి. నీళ్ళ విషయంలో మాకు నీళ్లు వదిలినాకే 5 డమ్మీలు చేసుకోమని మా కానీ ఇప్పుడు వీళ్ళు కట్ చేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మాకు కట్ చేసి వెళ్ళిపోయారు, మాకు వాడుకుంటాం. మచిలీపట్నంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్డీఏ అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్డీఏ అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలోని 4వ డివిజన్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలను పరిరక్షించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. గత 5 ఏళ్లలో మచిలీపట్నంలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించకపోయినా విలువైన ప్రభుత్వ భూమిలో వైసీపీ కార్యాలయం నిర్మించుకున్నారని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో కూటమి విజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. నగరపాలక సంస్థ పాలన కుంటుపడిందని కొల్లు రవి విమర్శించారు. ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో వైసీపీ ఇన్ఛార్జీలతో పనులు జరిపించడం ప్రతిపక్షాలను అవమానించడమేనన్నారు. ప్రజలకు దొంగ పట్టాలు ఇచ్చి వైసీపీ నాయకులు మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో జనసేన కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి, పినిశెట్టి వేణు, మాజీ కౌన్సిలర్లు చలమల్శెట్టి రమేష్, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 4వ డివిజన్లో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ పర్యటించడం జరుగుతోంది. కార్పొరేటర్ ఛాయాదేవి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ వేణు గారు, అలాగే కరెట్ల సుశీల గారు, అలాగే మాజీ కౌన్సిలర్ రమేష్ గారు అందరూ కూడా ఉదయం నుంచి అందరినీ కలుసుకోవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. ప్రధానంగా ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిర్లక్ష్యం కాబడింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రైన్లు కూడా ఆ రోజు 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. కానీ ఎక్కడ కూడా డ్రైన్లు నిర్మాణాన్ని సగంలోనే ఆపేశారు. జస్ట్ 30% వర్క్ జరిగింది. కాంట్రాక్టర్ బిల్లు చెల్లించగానే కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. ఇవాళ నీళ్ల సమస్య ఈ ప్రాంతానికి శాశ్వతంగా పరిష్కారం కావాలని చెప్పి వలందపాలెంలో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేశాం. అలాగే సర్కారు తోటలో కూడా ఒక నిర్మాణం చేశాం. కానీ ఇక్కడ నీళ్ల సమస్య ఉందని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్తామంటే నిజంగా ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ హైట్ డిఫరెన్సెస్ ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రెషర్ వస్తుంది వాటర్. అలాంటిది ఇక్కడ కూడా నీళ్ళు రావట్లేదంటే ఇంతకంటే చేతకందనం ఈ ప్రభుత్వాన్ని, మున్సిపాలిటీ పాలకపక్షాన్ని. మరి కార్పొరేటర్ గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం ఇక్కడ ఎవరినో ఇన్ఛార్జిని పెడతారంట. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు వాళ్ళు ప్రజా సమస్యల గురించి కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్తే ఇక్కడ కాదు వేరే వాళ్ళతో మరి దళారులు పెట్టి ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు పేర్నాని గారు. ఇది ఎంతవరకు సమంజసం? గతంలో మేము ఎప్పుడు కూడా ఇలా చేయలే. ఆ రోజున 42 వార్డులున్నా, ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లు గెలిచినా ఎక్కడ కూడా చూసుకోకుండా వాళ్ళకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చి చేయించాం. కానీ ఇవాళ ప్రజా సమస్యలు కూడా పట్టించుకోకుండా చేస్తూ ఉన్నారు. అందుకనే గతంలో మరి ఇక్కడ ఏదైతే స్కౌట్స్ ల్యాండ్స్ ఉందో స్కౌట్స్ వాళ్ళకి ఉపయోగపడే అంతవరకు పెట్టుకుని మిగతాది స్టేడియం నిర్మాణం చేయడానికి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. అట్లాగే అక్కడ ఒక ఇండోర్ స్టేడియం కడతానికి కూడా 2 కోట్ల రూపాయలు ఆ రోజు చేస్తే దీన్ని చేయనివ్వకుండా పేర్నాని గారు అడ్డం పడ్డారు. ఇవాళ విలువైనటువంటి భూమి, ఇవాళ ప్రజలకి చెందాల్సినటువంటి భూమిని ఇవాళ పార్టీ కార్యాలయం కట్టుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏ రోజు ఇక్కడ పేర్నాని గారు చేయరు. ఇవాళ ఏదైతే జిల్లా పరిషత్ సెంటర్లో అక్కడ ఉన్నటువంటి చెరువుని బ్యూటిఫికేషన్ చేసి మొత్తం కూడా చుట్టూ వాకింగ్ ట్రాక్ పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేద్దామంటే దానికి అడ్డం పడ్డారు.
కానీ మేము ఆ రోజున బోర్డ్ ఆఫీస్ సెంటర్ నుంచి చిలకలపూడి సెంటర్ రింగ్ వరకు డబల్ రోడ్ వేసి సెంటర్ లైటింగ్ పెట్టి మరి బీచ్కి వెళ్ళాలంటే కూడా ఉపయోగపడే విధంగా బీచ్ వరకు డబల్ రోడ్ వేయడానికి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు డబల్ రోడ్ వేసాం. కానీ అవతల రోడ్డు 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అది ఆపేశారు. ఇవాళ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేడు సెంటర్ వరకు, కోనేడు సెంటర్ నుంచి రాజుపేట సెంటర్ వరకు మొత్తం కూడా బ్యూటిఫికేషన్ సెంటర్ డివైడర్ పెట్టి చెట్లు పెడితే ఆ చెట్లు కూడా నరికేసే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఈ ప్రభుత్వం పేర్ని నాని గారు ఏమీ చేయకుండా ఇప్పుడు నేను పట్టాలు ఇస్తానని చెప్పి స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి ప్రజలు మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇది జరగనివ్వం. ప్రజల్ని చైతన్యపరుస్తాం. ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత నష్టపోయారో, మచిలీపట్నం ఈ పేర్ని నాని గారి పరిపాలనలో ఎంత నష్టపోయిందో ప్రజలకు వివరించి తిరిగి మళ్ళీ స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వాన్ని జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుని ఎన్డీఏ కూటమిగా మచిలీపట్నంలో జెండా ఎగరేసి బందర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని కూడా నేను హామీ ఇస్తాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మచిలీపట్నం ఎన్డీఏ అభ్యర్థిగా కొల్లు రవీందర్ గారిని మనందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బందరు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కొల్లు రవీందర్ గారు గెలిచి ఎన్డీఏ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయించుతాం. అందరూ ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మచిలీపట్నం 4వ డివిజన్లో మన జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కలిగితే మా ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు 4వ డివిజన్ పర్యటనకు వచ్చారు. అలాగే వార్డులో చాలా సమస్యలతో కూడుకునండి, డ్రైనేజ్ కానీ అలాగే వాటర్ సప్లైలో కానీ చెరువు, మన నవజీవన్ స్కూల్ పక్కన ఉన్నటువంటి చెరువులు కానీ, ఇక్కడ స్కౌట్లు ఒకటి కాదండి, చెప్పుకుంటా పోతే చాలా పెద్ద చిట్టా వచ్చేలా ఉంది. ఇక బందర్ మొత్తం చూస్తే చాలా దుర్భర స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఎటువంటి డెవలప్మెంట్ కూడా నోచుకొని బందరు కానీ బందరు ప్రజల యొక్క ఇటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్న వాటిని మనం మళ్ళీ వెలుగులోకి, మన బందర్ని మన వెలుగులోకి తెచ్చుకోవాలంటే, మంచి రోజులు రావాలంటే ఖచ్చితంగా మన కొల్లు రవీంద్ర గారిని మన మచిలీపట్నం తరపున ఖచ్చితంగా అందరం కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి. అప్పుడే మన బందరు కూడా ఎంతో డెవలప్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మీరందరూ కూడా పెయింటర్స్ కాలనీలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం బీసీ భవన్కు శంకుస్థాపన చేశారు. పెయింటర్స్ కాలనీలో బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం బీసీ భవన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీ భవన్ లేదన్నారు. బీసీ సంక్షేమ సంఘాలు అద్దె భవనాలలో కార్యాలయాలను నడుపుకోవడం జరిగిందన్నారు. సంబంధిత అంశాన్ని గతంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్థలాన్ని కేటాయించడం పట్ల సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ కార్యాలయంతో పాటు ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు వీలుగా బీసీ భవన్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీ భవన్ శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ స్థలం రావడానికి గల ముఖ్య కారణం, గతంలో పేర్ని వెంకటరమణాని గారు మేము చాలాసార్లు అడగగా వారు స్పందించి బీసీ భవన్ అనేది కృష్ణా జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, మాకు హెల్ప్ చేయాలంటే మా ఆఫీస్ ప్రస్తుతానికి ఫైర్ స్టేషన్ వెనకాల ఉంది, అద్దె రెంట్ కట్టుకుంటున్నాం, చాలా ఇబ్బందులుగా ఉందనగానే వారు స్పందించి చాలా కాలం క్రితం మాకు స్థలం కేటాయించడం జరిగింది. ఈ రోజున మేము మా పెద్దలందరూ, కమిటీ అందరూ నిర్ణయించుకుని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది బీసీ భవన్కి. ఎందుకంటే బీసీ కులాల్లో ఇప్పటివరకు మన కృష్ణా జిల్లా వ్యాప్తంగానే ఎక్కడ భవన్ అనేది లేదు. ఎవరికాళ్ళు ప్రైవేట్గా ఆఫీసులు పెట్టుకోవడం, ఆఫీసులని డెవలప్ చేసుకోవడం తప్ప ప్రత్యేకంగా కట్టుకుంటాం అనేది ఇదే ప్రథమం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వెనుకబడిన కులాల వాళ్ళు, బీసీ కులవృత్తుల వాళ్ళు, చేతి కులవృత్తుల వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడేలాగా ఆఫీసు కట్టుకుని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ బీసీ భవనం కట్టడానికి గల కారణాలు, గతంలో ఎప్పుడు ఎక్కడ బందర్లో అయితే చరిత్రలో బీసీ భవన్ అనేది లేదు. ఉన్నటువంటి స్థలం 220 గజాలు పేర్ని నాని గారు ఇవ్వడం బీసీ సంఘానికి చాలా అదృష్టం. మా సేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి సేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ బీసీ సంఘాన్ని అభివృద్ధి చెంది మంచిగా ప్రజలందరికీ తోడ్పడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్యం గారికి
మనకి మచిలీపట్నంలో పోతేపల్లి నందున ఈ 220 గజాలు మన పేర్ని వెంకటరామయ్య గారు నాని గారు ఈ బీసీ భవన్కి మనకి ఇవ్వడానికి ఎంతో ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్లో మన బీసీ భవనం ఎక్కడా కూడా సొంత భవనం లేదు, అన్నీ కూడా అద్దె భవనంలో ఉంటా వాళ్ళు సొంత ఖర్చులతో డబ్బులు రెంట్లు చెల్లించుకుంటున్నారు. అలాంటిది ఈ మచిలీపట్నంలో మనకి 220 గజాలు ఇచ్చి బీసీ భవన్ కట్టుకోమని ఆయన చెప్పినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ బీసీ భవన్కి వారి వంతున సహాయం చేసి బీసీ భవన్ అభివృద్ధి చెందేట్టు చేయండి. అలాగే ఈ బీసీ భవన్కి అందరూ కూడా ఉపయోగపడేట్టుగా ఉంటుంది అని తెలియజేస్తాం. కృత్తివేని మండలం సంగమూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కృత్తివేని మండలం సంగమూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ శిఖర ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 6 గంటలకు గోపూజ, గణపతి పూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కుంభాభిషేకం కార్యక్రమాలని వేద పండితులచే అత్యంత వైభవంగా నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్ అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఉప్పాల రాము దంపతులు పాల్గొన్నారు. యతిరాజ భవనంలో శ్రీ రామానుజాచార్య సంస్థాన్ ఆధ్వర్యంలో దయాకుంభోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. యతిరాజ భవనంలో శ్రీ రామానుజాచార్య సంస్థాన్ ఆధ్వర్యంలో చేపట్టిన దయాకుంభ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పండితులు, సంస్థాన్ ప్రతినిధి శ్రీకర రామానుజ ఆధ్వర్యంలో భూ వరాహ యజ్ఞం, లక్ష్మీనారాయణ పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయంత్రం గరుడ వాహనంపై దేవతామూర్తులు ఊరేగింపులు నిర్వహించారు. పండితులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీమతే రామానుజాయ నమః. జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థాన్ ప్రథమ వార్షికోత్సవాలు దయాకుంభోత్సవాలుగా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఉదయం సుదర్శన నరసింహ హవనాన్ని ఈ వార్షికోత్సవాల్లో భాగంగా యతిరాజ భవన ప్రాంగణంలో యతిరాజ భవన సభ్యుల యొక్క సహకారంతో అక్కడ సుదర్శన నరసింహ యజ్ఞ కార్యక్రమం జరుగుతోంది. భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు అంటే 27వ తారీఖు సాయంకాలం 5 గంటలకి చతుర్యుగమూర్తి కళ్యాణం అని ఒకేసారి లక్ష్మీనారాయణులకి, సీతారాములకి, లక్ష్మీ నరసింహస్వామికి, రుక్మిణీ కృష్ణులకి, అలానే పద్మావతి వెంకటేశ్వర స్వాములకి ఏక సమయంలో కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అలానే రేపు ఉదయం విద్యార్థుల కోసం ప్రత్యేకించి లక్ష్మీ హయగ్రీవ యజ్ఞం, సాయంకాలం స్వామికి పుష్పాభిషేక కార్యక్రమాలతో ఈ దయాకుంభోత్సవాలు ముగుస్తాయి. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.